వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 19th డిసెంబర్ ఎడిటోరియల్ ఈనాడు ఎడిటోరియల్స్ చూద్దాము. పారిశ్రామిక పురోగతికి జల సంరక్షణ అనంటే పారిశ్రామికం అభివృద్ధి చెందాలంటే జలాలను సంరక్షించాలని ఈ ఆర్టికల్. ఇందులో ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో నీటి అవసరం ఎంతైనా ఉంటుంది. గృహ అవసరాలతో పాటు వ్యవసాయం మరియు పారిశ్రామిక అవసరాలకు నీరు అనేది ఎంతగో ఉపయోగపడుతుంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకొని నీటిని ఏ విధంగా సంరక్షించాలనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో చూద్దాము ఏ విధంగా అవగాహన కల్పించాలి, నీటిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలి. ఒకసారి ఈ పిక్ను ఇక్కడున్న పిక్ను కూడా చూడండి. ఎందుకంటే పటాలు చూస్తే, ఇమేజెస్ చూస్తే మనకు ఎక్కువగా మైండ్లో ప్రింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మానవ మనుగడతో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధికి నీరు చాలా అవసరము. పారిశ్రామిక ప్రగతిలో జల ప్రాధాన్యత ఎనలేనిది. వాతావరణ మార్పుల వల్ల దేశీయంగా నీటి కొరత ముమ్మరిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమర్థ జల సంరక్షణ, దాని పొదుపు వాడుకోవడము అత్యావశ్యకము. చూద్దాం ఆర్టికల్ ఏం చెప్తుందో. గృహ అవసరాలతో పాటు వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో నీటి వినియోగం క్రమంగా పెరుగుతూ ఉంది. మరోవైపు పర్యావరణ మార్పుల వల్ల చాలా చోట్ల సమృద్ధిగా వర్షాలు కురవడం లేదు. ఈ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా నీటి డిమాండు, పరిసరాల మధ్య తీవ్ర వ్యత్యాసము నెలకొంటుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా చేసుకొని పొదుపుగా వాడుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగము కీలకమే. పారిశ్రామిక ప్రగతి, నీటి లభ్యత అత్యంత ప్రధానము. ఈ రంగంలో నీటి డిమాండు క్రమంగా పెరుగుతుంది. దేశ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రము భారతదేశంలో తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి జలవనరుల లభ్యత, నీటి వినియోగము ఎంతో అవసరము. మోటార్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఔషధాల తయారీ, పునరుత్పాదక ఇంధనాల వనరులు, హైవేలు, ఆహార శుద్ధి వంటి రంగాల అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో ప్రధానమైనవే. ఈ రంగాల్లో నీటిని సమర్థంగా వినియోగించుకొని అధిక ఉత్పత్తిని సాధించాలి. ఒక కారు తయారు చేయాలంటే 4000 లీటర్ల దాకా నీరు అవసరమవుతుంది పరిశీలనలు చెబుతున్నాయి. కారు వేసే రంగులకు సైతము పెద్ద మొత్తంలో నీరు కావాలి. ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలోనూ స్వచ్ఛమైన నీటి అవసరం ఉంటుంది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 50% విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. జల విద్యుత్ ఉత్పత్తి కోసము సమృద్ధిగా నీరు కావాలి. సోలార్ ప్లాంట్లను శుభ్రం చేయడానికి భారీగా నీరు అవసరము. హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తికి నేరుగా నీటిపై ఆధారపడి ఉంటుంది. వీటన్నిటి కోసము అందుబాటులో ఉన్న జలాన్ని సమర్థంగా పొదుపుగా వాడుకోవాలి. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో రోడ్లు, హైవేలు సైతం కీలకంగా నిలుస్తున్నాయి. వీటి నిర్మాణంలో జనవనరులతో పాటు పర్యావరణానికి నష్టం తలెత్తే అవకాశం ఉంది. అత్యంత పగడ్బందీగా తక్కువ నష్టంతో రహదారి సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక వృద్ధికి ఔషధ రంగము ప్రధానమైనదే. భారత ఔషధ పరిశ్రమ విలువ 2030 నాటికి $13 కోట్ల చేరుతుందని అంచనా. ఔషధ తయారీ అన్ని దశల్లో స్వచ్ఛమైన నీటి లభ్యత అనివార్యము. ఆహార శుద్ధి పరిశ్రమల్లో నీటి అవసరము అధికంగా ఉంది. వ్యక్తుల జీవన విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల శుద్ధి చేసిన ఆహారాన్ని రాబోయే రోజుల్లో డిమాండ్ మరింతగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రంగంలో ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు రైతుల ఆదాయాలు పెరగడానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఆహార శుద్ధి రంగానికి సరిపడ నీటిని అందించడము తప్పనిసరి. వీటన్నిటి కోసము జలవనరుల సంరక్షణపై అధిక దృష్టి సారించాలి. వాడిన నీటిని శుద్ధి చేసి పునర్వినియోగించడంలో మరో ప్రధాన అంశము. అందుకోసము పారిశ్రామిక సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరం మేరకే నీటిని వినియోగిస్తూ వృధాను తగ్గించాలి. వాన నీరు ప్రకృతి ప్రసాదించే అమూల్యమైన జలవనరు. పరిశ్రమలన్నీ వర్షపు నీటిని ఒడిసిపట్టాలి. వ్యర్థ జలాలను తమ ఆవరణలోనే ఇంకేలాగా అవి ఏర్పాట్లు చేసుకోవాలి. దీనిపై కాలుష్య నియంత్రణ మండళ్లు నిరంతర తనిఖీలు జరపాలి. వ్యర్థ జలాలను విచ్చలవిడిగా బయటకు వదిలితే నదులు, చెరువులు, కుంటలు తదితర జలవనరులు కాలుష్య బారిన పడతాయి. జల సంరక్షణ చర్యలను చేపట్టడంతో పాటు నీటిని పొదుపుగా వాడడాన్ని పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతగా భావించాలి. ముఖ్యంగా తక్కువ నీటి వినియోగంతో అధిక ఉత్పత్తి చేపట్టేలా నూతన ఆవిష్కరణపైన అవి దృష్టి సారించాలి. భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింతగా
బాధించకూడదంటే పర్యావరణ పరిరక్షణ పట్ల అందరము జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. జల సంరక్షణతో పాటు నీటిని పొదుపుగా వాడుకోవడాన్ని పిల్లలకు బోధిస్తే వారి జీవితంలో ఇవి భాగంగా మారుతాయి. అంటే ప్రధానంగా నీటి నిల్వను నీటిని ఎక్కువగా ఉపయోగించేది ఔషధ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఔషధాలను తయారు చేయాలని వాటి కోసమని నీళ్లు వినియోగించడం అనివార్యమవుతుంది. అదేవిధంగా వివిధ ఆహార శుద్ధి పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని పరిశ్రమల్లో ఉపయోగించడం అనేది అత్యావశ్యకంగా జనవనరులు అనేది మారడం జరిగింది. కాబట్టి వీటిని పూర్తిగా సంరక్షించుకోవాలి మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించుకోవాలనేది ఈ ఆర్టికల్. రెండో ఆర్టికల్ చూద్దాము. మాల్దీవుతో బంధానికి బీటలు. మాల్దీవులు మన హిందూ మహాసముద్రంలో భాగమైన దేశము మాల్దీవులు. మనతో ఎక్కువ కాలం సన్నిహితంగా ఉంటూ వచ్చిన దేశం మాల్దీవ్ దేశము. మాల్దీవ్ యొక్క రాజధాని మాలే. గత ప్రభుత్వాలు మాల్దీవ్ యొక్క ప్రభుత్వాలు ఢిల్లీతో సఖ్యతగా మైత్రిగా ఉన్నాయి. కానీ గత నెలలో అధికారాన్ని చేపట్టిన మాయిజు అనే అధ్యక్షులు మన బంధానికి బీటలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఆర్టికల్ ఒకసారి చూద్దాము. హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశము మాల్దీవులతో ఇండియా మైత్రి ప్రస్తుతము ఒడుదొడుగులకు లోనవుతూ ఉంది. కొత్తగా మాల్దీవుల అధ్యక్ష పీఠం ఎక్కిన మహమ్మద్ మైజు బీజింగ్కు సంతిష్టుపరిచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాల పనంగా పెడుతున్నారు. అంటే కొత్తగా వచ్చిన ఆయనే బీజింగ్తోని ఎక్కువగా అధ్యక్షులు వారితో ఎక్కువగా సత్సంబంధాలు పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూద్దాం. ఇందులో మాల్దీవులతో ఇండియాది దీర్ఘకాలిక స్నేహబంధము హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలక పాత్ర ఉండడంతో ఈ చిన్న దేశానికి విదేశాంగ విధానాల్లో ఢిల్లీ ఎప్పుడూ సముచిత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇప్పటిదాకా మాలే పగ్గాలు చేపట్టిన వారిలో అత్యధికులు ఇండియా తొలి ప్రాధాన్యత విధానాన్ని అనుసరించడంతో ద్వైపాక్షిక బంధం బలపడుతూ వచ్చింది. చైనా అనుకూలవాదిగా పేరున్న మౌజు గత నెలలో మాల్దీవుల అధ్యక్ష పీఠం ఎక్కడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలు వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. తమ దేశం నుంచి సైనికులకు ఉపసంహరించుకోవాలని ఇటీవలే ఢిల్లీని కోరడం ద్వారా తమ భవిష్యత్తు వైఖరిని మౌజు సర్కారు స్పష్టం చేసింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి తమ ప్రాదేశిక జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించేందుకు ఇండియాను అనుమతించే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోకూడదని నిర్ణయించింది. 2019లో ప్రధాని మోడీ మాల్దీవుల్లో పర్యటించినప్పుడు కీలక ఒప్పందాన్ని చేసుకుంది. దీన్ని బట్టి చేస్తే ప్రతి ఒక్క బంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్తో మనతో ఉన్న సంబంధాలను ఆపడానికి అరికట్టడానికి అంటే వాటిని కట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. జలవనరులు లోపల ఉన్న అడ్డంకుల తీరరేఖ తీరుతెన్నుల వంటివి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు హైడ్రోగ్రాఫిక్ సర్వేలు దోహదపడతాయి. వాటి వల్ల జలవనరుల సామర్థ్యము భద్రత మెరుగుపడతాయి. ఒప్పందంలో భాగంగా మాల్దీవులో 2021 నుంచి ఇండియా ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించింది. 2021 నుంచి ఉమ్మడి హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించింది. ఇది ఎందుకంటే దానిలో జలవనరుల యొక్క లోతు ఏంటిది, లోపల ఉన్న అడ్డంకులు ఏమున్నాయి, తీరరేఖ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే అని చెప్తుంది. దాన్ని ఇప్పుడు ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తుంది మాల్దీవ్స్. జలవనరులపైన కీలక వివరాలు అందజేసేది ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే అనేది. సర్వే పరికరాల వినియోగం పైన మాల్దీవులు జాతీయ సంరక్షణ బలగము MNDF సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. ఫలితంగా మాలే లాభపడింది. ఒప్పందాల గడువు 2024 జూను 7న ముగియనున్నది. దాన్ని పునరుద్ధరించుకోకూడదని మౌజు సర్కారు తాజాగా నిర్ణయించింది. ఇకపైన MNDF సొంతంగా హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేపడుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెలల్లో దక్షిణ హిందూ మహాసముద్రం లోతుల్లో పరిశోధనలు చేపట్టేందుకు చైనా ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా తన నౌకను మాల్దీవుల ప్రాదేశిక జలాల్లోకి పంపించాలని భావిస్తుంది. దానికోసము ఆ దేశాన్ని ఇప్పటికే అనుమతి కోరింది. ఈ పరిస్థితుల్లో ఇండియాతో ఒప్పందంపై
మాలే కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం ఏంటంటే మాల్దీవ్స్ అంటే మనం 2021లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియాను ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే నుంచి పునరుద్ధరించడానికి ఆపేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం ఎప్పటి వరకు ఉంటుందంటే 2024 వరకు జూన్ 7వ తారీఖు వరకు ఉంటుంది. దాన్ని ఇంకా ముందు ఎందుకంటే మన ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే యొక్క ట్రైనింగ్ని వాళ్ళ దేశం యొక్క MNDFA వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అందుకే తిరిగి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళమని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ప్రాదేశిక జలాల్లో చైనా వాళ్ళ నౌకలను పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మాల్దీవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా మాల్దీవుల భౌగోళికంగా చాలా దగ్గర పరిశోధనలు నౌకకు పంపే వినతిని మౌజు సర్కారు అంగీకరిస్తే మాల్దీవుల ప్రాదేశిక జలాల నుంచి భారత రక్షణ స్థావరాలపైన చైనా నిఘా వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు ప్రాదేశిక జలాలు ఇప్పుడు హైడ్రోగ్రాఫిక్ సర్వే బదులుగా ఇప్పుడు చైనాకు పర్మిషన్ ఇస్తే అక్కడి నుండి మన భారతదేశ రక్షణ స్థావరాలపైన ఈ చైనా అనేది నిఘా వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని మన భారతదేశం యొక్క ఆవేదన. మాల్దీవుల మౌలిక వసతుల రంగంలో ఇండియా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2004లో సునామీ వచ్చినప్పుడు 2014 నాటి మాలే జల సంక్షోభం సమయంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ వేళ మాల్దీవులకు మొదటగా భారతదేశమే సహాయం చేసింది. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహి హయాంలో ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. హిందూ మహాసముద్రంలో ఢిల్లీ మీద పైచేయి సాధించాలని కలలు కంటున్న బీజింగ్ మాలేను తన నియంత్రణలో తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద భారీగా నిధులు గుమ్మరిస్తుంది. సోలే అధికార పీఠంపై ఉన్నన్ని నాళ్ళు డ్రాగన్ కుయుక్తులు పారలేదు. ఈ క్రమంలోనే మౌజుతో పాటు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా హమీంలకు చైనా పావులుగా వాడుకుంటుంది. ఇండియా వెళ్ళిపోవాలి పేరుతో మాల్దీవులో వారిద్దరూ విస్తృతంగా ప్రచారం చేపట్టేలా పురిగొల్పుతుంది. నిజానికి మాల్దీవులో భారతీయ సైనికుల సంఖ్య కేవలం 77. విపత్తులు ఇతర అత్యవసర సమయంలో సహాయక చర్యల కోసము మాలేకు ఇండియా బహుకరించిన 2 హెలికాప్టర్లు డోర్నియర్ విమానాల నిర్వహణ కోసమే వారు అక్కడ ఉన్నారు. వారితో తమ సార్వభౌమత్వానికి ముప్పు కలుగుతుందని ప్రచారం చేస్తూ ఉపసంహరణకు మౌజు కోరడము హాస్యాస్పదము. ఈ వినతిని ఢిల్లీ హుందాగా అంగీకరించింది. అయితే వీళ్ళు 77 మంది సైనికులు మన భారత సైనికులు మాల్దీవ్స్లో ఉన్నారు. ఎందుకంటే మనం బహుకరించిన 2 హెలికాప్టర్లు ఉన్నాయి, డోర్నియర్ హెలికాప్టర్లు. వాటిని నిర్వహించడానికే మన సైన్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని వెనక్కి పంపించాలని మాల్దీవ్స్ దేశము చెప్తుంది. దానికి మన ఢిల్లీ అంగీకరించడం అనేది జరిగింది. రాజకీయ లబ్ధి కోసం ఏం చేయాలనుకుంటుంది మాల్దీవ్స్ అనేది చూద్దాం. సముద్ర జలాల్లో భద్రతపైన పరస్పర సహకారం కోసము ఉద్దేశించిన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్, దీన్ని ఏమంటారంటే CSC అని అంటారు. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ సదస్సులో మాల్దీవులు ఇటీవల డుమ్మా కొట్టింది. CSలో శ్రీలంక, ఇండియా, మాల్దీవ్, మారిషస్ సభ్య దేశాలు ఉన్నాయి. ఢిల్లీ నేతృత్వంలో బహుపాక్షిక వేదికలకు దూరంగా ఉండాలన్న భావనతోనే CS సదస్సుకు మౌజు సర్కారు గైహాజరై ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాల్దీవుల అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన వారు తొలుత ఇండియాలో పర్యటించడం దాదాపు సాంప్రదాయంగా వస్తుంది. మౌజు మాత్రము తుర్కీయే పర్యటించారు. సోలీ హయాంలో విదేశాలతో కుదుర్చుకున్న పలు ఒప్పందాలను సమీక్షిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. మాల్దీవుల దౌత్య ఆర్థిక ప్రయోజనాలు కాదని చైనా ముప్పు కోసము రాజకీయ లబ్ధి కోసమే ఈ మౌజు ఈ తరహా చర్యలను దిగుతున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాల్దీవుల విషయంలో ఇండియా ఎలా స్పందిస్తున్నదే ఆసక్తికరంగా మారింది. అనంటే మన దేశంతో అంటే ఈ CSకి కూడా గైహాజరు కావడం జరిగింది. సాంప్రదాయంగా ఇండియాలో పర్యటించే బదులుగా తుర్కీ దేశానికి పర్యటించడం జరిగింది. సోలివ్ అనే అధ్యక్షుడు చేసిన ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షించి వాటిని ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో మాల్దీవ్ దేశం ఉందన్నట్టుగా ఈ సోయిజ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు ఈ ఆర్టికల్ చూద్దాము. మనం గతంలో కూడా చూసాము. నవంబర్ 30 నేను చెప్పిన ఎడిటోరియల్లో ఈ ప్రత్యామ్నాయ ఇంధనాల గురించి చర్చించడం జరిగింది. COP21 అని ప్యారిస్ ఒప్పందములో భాగంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలకు మొగ్గు చూపాలని
సంపన్న దేశాలు పేద దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం చేయాలని దాంట్లో మనం చర్చించుకోవడం జరిగింది. ఒకసారి నవంబర్ 30 వీడియోని చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ఏ విధంగా ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఉపయోగించుకోవాలి, ఏమేమి జరిగింది. ఈ COP28 సదస్సు రీసెంట్గా దుబాయ్లో జరగడం జరిగింది. అందులో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందంలో ఇందులో ఏ దేశాలు ఏ విధంగా కట్టుబడి ఉంటాయి అనే దాని మీద ఈ ఆర్టికలు. మానవ అభివృద్ధిలో ప్రధాన భూమిక శిలాజ ఇంధనాలే అవే నేడు మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి. వీటి వినియోగాన్ని తగ్గించాలి, ప్రత్యామ్నాయ ఇంధనాల వనరుల వైపే అడుగులు వేయాలి. దుబాయ్ వేదికగా ఇటీవల ఐరాస వాతావరణ మార్పు సదస్సు COP28 జరిగింది. ఇందులో శిలాజ ఇంధనాలు వాడకానికే స్వస్తి పలకాలని తీర్మానించారు. శిలాజ ఇంధనాల యొక్క వాడకాన్ని కొంతగా తగ్గించుకుంటూ దాన్ని స్వస్తి పలకాలని సభ్య దేశాలు తీర్మానించడం అనేది జరిగింది. వాతావరణ మార్పులకు భూతాపమే ప్రధాన కారణము. ఇందుకు మనుషులు ఉత్పత్తి చేసే ఉద్గారాలు దోహదపడుతున్నాయి. అవి చమురు, గ్యాసు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు వినియోగించడం వల్ల విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా COP28 సదస్సులో UAE ఏకాభిప్రాయం పేరిట వెలువడిచిన సంయుక్త ప్రకటనలో కాలుష్యకారక ఇంధనాల వినియోగాన్ని న్యాయంగా సమాన ప్రాతిపాదికపై విరమించాలని పిలుపునిచ్చింది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులను 3 రెట్లు పెంచాలని పేర్కొన్నారు. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యంగా రూపొందించిన ఒప్పందాన్ని సభ్య దేశాలు ప్రతినిధులు ఆమోదించాయి. ప్యారిస్ సదస్సు తీర్మానం ప్రకారంగా ఉష్ణోగ్రత పెరుగుదలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ నిర్మాణాత్మక చర్యలను శ్రీకారం చుట్టాలని సదస్సు తీర్మానించింది. ప్యారిస్ ఒప్పందంలో ఉష్ణోగ్రతలు ఎంత అంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అనేది తగ్గించాలని, ఇండస్ట్రియల్ ఎరా కంటే ముందున్న దానికి రీచ్ కావాలని ఇందులో తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ కార్బన్ ఉద్గారాలను 2030 నాటికి 3 రెట్లు తగ్గించాలని చూస్తున్నారు. 2050 నాటికి దాన్ని నెట్ జీరోకి తీసుకురావాలని, కార్బన్ ఉద్గారాలను నెట్ జీరోగా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవడం అని తెలుస్తుంది. ప్రత్యేక నిధి దీనికి గ్రీన్ హౌస్ వాయువులు, కార్బన్ ఉద్గారాల విడుదల అధిక వాటా అగ్రరాజ్యాలదే. ఆయా దేశాల చర్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తద్వారా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులతో పేద దేశాలు నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. గత COP27 సదస్సుల్లో ఈ అంశంపైన జరిగిన చర్చలకు ఈసారి కాస్త సానుకూల ఫలితాలే కనిపించాయి. పేద దేశాల అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారము ఇవ్వాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపము దాల్చింది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే దేశాలకు ఆర్థిక సహాయం అందించేందుకు నష్టము హాని పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి COP28 సదస్సులో ఆమోదం లభించింది. సుమారుగా $70 కోట్లకు పైగా డాలర్లతో నిధిని ఏర్పాటు కాగా దాదాపు $10 కోట్ల ఇచ్చేందుకు ఆతిథ్య దేశమైన UAE అంగీకారం తెలిపింది. అమెరికా చాలా తక్కువ విరాళాలతో ముందుకు రావడం వాతావరణ మార్పుల నష్టాన్ని అగ్రదేశాలు తేలిగ్గా తీసుకుంటున్నాయనేందుకు నిదర్శనము. అంటే నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధి ద్వారా మనకు పేద దేశాలు కానీ అభివృద్ధి చెందిన దేశాలకు కానీ ఇది కొంతవరకు దోహదపడుతుందని చెప్తున్నారు. $70 కోట్ల డాలర్లతోని ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఇది COP జరిగేది UAE దుబాయ్లో జరుగుతుంది. కాబట్టి UAE అధికంగా ఈ విరాళాలను ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అగ్రదేశాలు అంటే అమెరికా మాత్రం చాలా తక్కువ విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే దీన్ని బట్టి వాతావరణ మార్పుల్ని ఎంత తేలిగ్గా తీసుకుంటుందో అర్థమవుతుంది అని. దేశీయ అవసరాలు తీర్చడానికి ఓవైపు శిలాజ ఇంధన వనరులనే ఉపయోగిస్తూనే పునరుత్పాదక ఇంధన శక్తి వనరుల స్థాపనకు ఇండియా వేగం పెంచింది. అదే విషయాన్ని COP28 సదస్సు వేదికగా స్పష్టం చేసింది. 2005-19 మధ్యకాలంలో హరిత వాయువుల విడుదల 33% తగ్గించామని, 2030 నాటికి చేరుకోవలసిన లక్ష్యాలను ముందుగానే అందుకున్నామని పేర్కొంది.
ఇప్పటికే పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాల వనరులను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేసింది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులు 3 రెట్లు పెంచాలనే విధాన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నట్టుగా పేర్కొంటుంది. ఈ రంగాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ గణనీయమైన వృద్ధి సాధించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యవస్థల స్థాపన, పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తిలో భారత్ 4వ స్థానంలో ఉంది. శిలాజ ఇంధన రహిత విద్యుత్ ఉత్పత్తిలో 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. 2070 నాటికి కార్బన్ ఉద్గారాలని 0కు తీసుకురావాలని కంకణం కట్టుకుంది. ఇందుకోసము జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, PM కుసుమ్ పథకము, పునరుత్పాదక ఇంధన రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, హరిత ఇంధనాల నడవల ఏర్పాటు చర్యలు చేపట్టింది. భారత్, ఫ్రాన్స్ కృషి ఫలితంగా అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటైంది. ప్రజల భాగస్వామ్యంతో కూడిన గ్రీన్ కార్బన్ క్రెడిట్ విధాన రూపకల్పనకు ప్రతిపాదించింది. అయినప్పటికీ ఇప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి పూర్తిగా దూరం జరగలేని పరిస్థితి ఉంది. ఇంధన ఉత్పత్తికి బొగ్గుకు వినియోగిస్తూనే పునరుత్పాదక ఇంధన వనరులు పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. కార్బన్ ఉద్గారాలు, గ్రీన్ హౌస్ వాయువుల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తుంది. ఎందుకంటే మనము 2030 నాటికి 3 రెట్లు తగ్గించుకోవాలని అనుకున్నారు కార్బన్ ఉద్గారాలను. అదేవిధంగా 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలు చేయాలనుకుంటున్నారు. అందులో భారతదేశం ఏం చేస్తుందంటే 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పునరుత్పాదక విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయాలని, ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. 2070 నాటికి 100% నెట్ జీరో ఉత్పత్తిని, అంటే పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంది. దానికి భారతదేశము కొన్ని చర్యలను చేపట్టింది. అందులో భాగంగా గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేయడము, అంతర్జాతీయ ఇంకొకటి గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒప్పందాలకే పరిమితము. ఇప్పటికిప్పుడే దేశాలన్నీ వాతావరణ మార్పులతో తలెత్తే సమస్యలను తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కరించాలని ప్రత్యామ్నాయాలు లేవని, శిలాజ ఇంధనాల్ని తగ్గించడమే మార్గమని కాప్ సదస్సు నిర్ణయించడము మదహవాహమే. అయితే నిర్దేశిత లక్ష్యాలను పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎంత మేరకు అందుకుంటాయనేదే ప్రశ్నార్థకమే. ఆయా దేశాల పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మరలాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత అవసరము. చాలా దేశాలు ప్యారిస్ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్నట్టు అంతర్జాతీయ వేదికపైన ఘనంగా మాట్లాడే అగ్రదేశాలు కాలుష్య కారకాల నివారణ కోసము పటిష్ట చర్యలను చేపట్టడం లేదు. కాప్ వంటి సదస్సులు కేవలం ఒప్పందాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో COP28 వేదికగా జరిగిన ఒప్పందము నిర్దిష్టంగా అమల్లోకి వచ్చి అన్ని దేశాల పర్యావరణ పరిరక్షణకు పాటుపడతాయని ఆశిద్దాము. ఇది అండి ఈరోజు కాపు సదస్సు గురించి ఇచ్చిండ్రు. దీని గురించి మనము గతంలో నవంబర్ 28లో చెప్పిన ఆర్టికల్ని చూద్దాం. ఇదండి, ఇది కాపు సదస్సు గురించి ఇందులో ఉంది. పటిష్ట చర్యలతోనే భూతాప నియంత్రణ. ఇందులో కాపు సదస్సు మొదటి సదస్సు ఎక్కడ జరిగింది, రెండవ సదస్సు, తర్వాత COP27, 28 వాటి గురించి ఇందులో ఈ ఆర్టికల్లో ఉంది. దీన్ని ఒకసారి ఈ వీడియోను చూడండి. ఇంకో ఆర్టికల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. GDP మెరుపులు, మారని బతుకులు. చూడండి, GDP మెరుపులు, మారని బతుకులు. ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే జీడిపిలోని అంటే సంపన్న దేశంలో 3వ స్థానానికి ఎగబాకుతున్న భారతదేశము అంత సంపన్న దేశమైన సామాన్య మానవునికి కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆర్థికంగా అసమానతలు అనేవి పెరిగిపోతున్నాయి. ధనవంతుడుగానే అయిపోతున్నాడు, పేదవాడు అనేది ఇంకా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాడు అనేది ఈ ఆర్టికల్లో. ఈ విధంగా ఆ జీడిపిలో మనం చూస్తే 3వ సంపన్న దేశానికి ఎగబాకే విధంగా ఉందని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కొన్ని నివేదికల ద్వారా సగటు మానవుని యొక్క జీవితం కూడా అంటే ఏమాత్రము కనీస అవసరాలకు తీర్చుకోని పరిస్థితిలో ఉన్నాయని, సపోజ్ UNDP ఇచ్చే నివేదిక అయినా
హెచ్డిఐలో కూడా కనీసం మన ర్యాంక్ అనేది చాలా కింది స్థాయిలో ఉండడం అనేది జరిగింది. ఇలా వివిధ రకాలైన నివేదికలతోని సగటు మానవుని యొక్క జీవితం అనేది కోరుకున్న విధంగా అభివృద్ధి చెందట్లేదని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము. ప్రధాని తన 3వ విడత పదవి కాలంలో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తృతీయ స్థానాన్ని ఇండియా చేరుకొని తీరుతుందని నరేంద్ర మోడీ తాజాగా తరగని విశ్వాసం వ్యక్తం చేశారు. జీడిపి పరంగా జర్మనీ, జపాన్ అధిగమించి అమెరికా, చైనాల తర్వాత అంతటి సంపన్నమైన దేశం భారత్ అవతరిస్తుందని ఆయన ఉద్దేశము. అది సంతోషకరమే. కానీ జీడిపి మెరుపుల మాటున మసిబారిపోతున్న సామాన్య జనజీవితాల సంగతేమిటి? ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా 2021లో దేశవ్యాప్తంగా 84% కుటుంబాలు ఆదాయం తరిగిపోయింది. అదే సంవత్సరం భారతీయ బిలియనీర్ల ఆస్తుల్లో రెండింతలకు పైగా వృద్ధి నమోదైంది. సంపదంతా కొద్ది మంది చేతుల్లో పోగుబడము, ప్రజానికంలోకి అత్యధికులు కనీసావసరాలు అంగలార్చడము దేశానికి గర్వకారణాలు కాజాలవు. ఆర్థిక అసమానతలు ప్రజ్వరిల్లజేసే పేరు గొప్ప ప్రగతి విధానాల సమర్థనీయం కావు. ఆరోగ్యకరమైన సౌకర్యవంతమైన ప్రజాజీవనము, సమానత్వము, సామాజిక న్యాయము, విద్యా అవకాశాలు, పౌర హక్కులు, శాంతి భద్రతలే ఏ దేశ పురోగతికైనా ప్రమాణాలు కావాలి. ఆ మేరకు దేశాల స్థితిగతులను సరిపోలుస్తూ ఐరాస అనుబంధ సంస్థ అయిన UNDP ఏటా మానవాభివృద్ధి సూచి HDIని ప్రచురిస్తుంది. 2015 HDIలో 188 దేశాల్లో ఇండియాకు 130వ ర్యాంకు దాఖలు పడింది. 2021-22 మానవాభివృద్ధి సూచీలో 191 దేశాల్లో 132వ స్థానానికి భారతావని పరిమితమైంది. సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రజల బతుకుల్లో మార్పేమీ రానప్పుడు మనది ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితేనేమిటి? తగరపు కిరీటాలు తలుకువలనే ప్రగతి వెలుగులుగా భ్రమింపచేస్తున్నట్టుగా ప్రభుత్వాలు తీరు తీవ్ర విస్మయకరము. బీహారు, జార్ఖండ్, యూపీ, మధ్యప్రదేశ్, అస్సాము, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దారిద్ర్య పీడితుల సంఖ్య నేటికి ఎక్కువగా ఉంది. బహుముఖ పేదరిక తీవ్రత పరంగా పల్లెలు, పట్టణాల నడుమ అసమానతలు కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ ఇటీవలే నివేదిక వెల్లడించింది. నాణ్యమైన విద్య, వైద్యము వంటివి దేశీయంగా అందరికీ అందుబాటులో లేవు. ఉపాధి నైపుణ్యాలు నోచని నవతరాన్ని నిరుద్యోగ భూతము పట్టి పీడిస్తుంది. కష్టించే కర్షకులకు కడగండ్లే మిగులుతున్నాయి. మంచి ఆహారము కరువై ఏడాదికి 17 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి దోహదపడని సర్కారీ విధానాలు అర్ధాంతర చావులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పరిమాణము అనేది సాంఘిక పురోగతికి పూర్తిగా అడ్డుపడదు. ప్రజాస్వేచ్ఛ గౌరవిస్తూ చట్టపరమైన పాలనకు కట్టబడిన సమాజమే నాగరిక రాజ్యం అవుతుంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది. ఆ మేరకు ఇండియా పరిస్థితిని అవలోకిస్తే కడుపు చించుకుంటే కాలు మీద పడినట్టుగా అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో అధ్వాన నిరంకుశాధికారుల పాలన దేశంలో భారత్ ఒకటని వీడెం ప్రజాస్వామ్య నివేదిక 2023 నిష్కర్షగా వ్యాఖ్యానించింది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ క్రోడీకరించిన ప్రకారంగా ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ పరంగా 142 దేశాల్లో మనది 99వ స్థానము. పౌర న్యాయానికి దక్కుతున్న మన్ననల్లోనైతే భారతావనిది 111వ ర్యాంకు. సంపన్నులే పోటీ పడగలిగినంతగా ఖరీదైన ఎన్నికలు, పలు అక్రమాలు ప్రహసనాలు అవుతున్నాయి. పారదర్శకత లేమి పరిపాలనతో అవినీతి భాగోతాలు విశృంఖలమవుతున్నాయి. నిష్పక్షపాతకు దూరమవుతున్న వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని పలచన చేస్తున్నాయి. భారతావనిలో ప్రగతి పూలవానలు వికసించాలంటే ప్రజా జీవితాలకు దుర్భరం చేస్తున్న సామాజిక రాజకీయ జాడ్యాలను ముందు అంతం చేయాలి. పాలకులు ఇప్పటికైనా అందుకు నిబద్ధత చాటుతూ వాస్తవ సంక్షేమానికి పాదులు తీయాలి. అంటే ప్రజల జీవితాన్ని మొదటగా అభివృద్ధి చేస్తేనే దేశ అభివృద్ధి సాధించినట్టుగా. కనీస అవసరాలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ ప్రజలకు సామాన్య మానవునికి అందిన రోజే వైద్యము, విద్య, ఉద్యోగము, కనీస అవసరాలు అందినప్పుడే భారతదేశం యొక్క అభివృద్ధి చెందిన దేశంగా పరిణమిస్తుందని
ఈ జీడిపితో పాటు ఇవి కూడా ముఖ్యమని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.